హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏఆర్ న్యూస్. నేను మీ రుహి. తమిళనాడులో సంచలనం. విజయ్ సీఎం కాబోతున్నాడా? 2026 తమిళనాడులో ఎన్నికలు ముగిశాయి. మే 4వ తేదీన లెక్కింపు మరియు ఫలితాలు. తమిళనాడులో అసెంబ్లీ స్థానాలు 234. తాజాగా సర్వేల ప్రకారం అధికారంలో ఉన్న డీఎంకే పార్టీకి 92 నుంచి 110 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన ఏఐఏడీఎంకేకి 22 నుంచి 32 సీట్లు వచ్చే అవకాశం ఉంది. టీవీకే విజయ్ పార్టీకి 98 నుంచి 120 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇదే నిజమైతే సీఎం పీఠం విజయ్‌కి దక్కుతుంది. కాగా తమిళనాడులో రెండు పార్టీలైన డీఎంకే, ఏడీఎంకే పార్టీలు బలంగా పాతుకుపోయాయి. మూడో పార్టీ అయిన టీవీకే పార్టీ నెగ్గుకు రావడం కష్టమే. అయినా సర్వేలన్నీ టీవీకే పార్టీ వైపుగా ఉన్నాయి. రెండు పార్టీల్లో ఒక పార్టీ ప్రజల మనసులో మనస్ఫూర్తిగా వ్యతిరేకం వస్తే వేరే పార్టీకి అవకాశం వస్తుంది. లేదా ఉన్న పార్టీ మీద అసహనం వేస్తే కొత్త పార్టీని ఆహ్వానిస్తారు. ఉదాహరణకు నేపాల్లో 36 ఏళ్ల కుర్రాడు ప్రధాని అయ్యాడు. ఖాట్మండ్లో మేయర్‌గా పనిచేశాడు. ఈ తరహాలో విజయ్ అధికారం పీఠం ఎక్కే అవకాశం ఉంది. తమిళనాడులో ఎన్నడూ లేని విధంగా ఓటింగ్ శాతం 85% పెరిగింది. గత ఎన్నికలతో పోల్చుకుంటే 11.5% పెరిగినట్లు తెలుస్తుంది. ఓటు శాతం పెరిగితే ప్రజలందరూ ఒకే పార్టీ వైపు మొగ్గు చూపినట్లే. గతంలో ఎన్నో ఉదాహరణలు మనకున్నాయి. పెరిగిన ఓటు శాతాన్ని బట్టి టీవీకే పార్టీకి అనుకూలంగా ఉన్నాయని అంచనా. తమిళనాడులో సినిమాలకు సంబంధించిన వారు ముఖ్యమంత్రులుగా వస్తున్న ఆనవాయితీ ఉంది. గత ముఖ్యమంత్రి కరుణానిధి సినీ రచయిత, సినీ రంగం నుంచి వచ్చిన వారే. మరో ముఖ్యమంత్రి జయలలిత కూడా సినీ వారసురాలే. తమిళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న టీవీకే పార్టీ అధినేత సినీ నటుడు జోసెఫ్ విజయ్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. మరియు ఈయన సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. తమిళ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న టీవీకే పార్టీ అధినేత సినీ నటుడు జోసెఫ్ విజయ్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. మరియు సామాజిక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. ఐ యామ్ ఏ కామన్ మ్యాన్, నాట్ ఏ సింపుల్ మ్యాన్. సాధారణ వ్యక్తినే కానీ తేలిక కాదు. ఐ యామ్ వెయిటింగ్ అంటూ విజయ్ సినిమాలో ఉన్న డైలాగులు చిన్నవే కావచ్చు కానీ సీఎం పీఠం కోసమే చెప్పినట్లుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. చూద్దాం, మరికొద్ది రోజుల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారో 4వ తేదీకి తెలుస్తుంది. సాంప్రదాయ రాజకీయాలకు స్వస్తి పలుకుతూ కొత్త పార్టీ అయిన టీవీకేకి పట్టం కడతారా, లేక ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను మాత్రమే టీవీకే చీల్చుతుందా? వేచి చూద్దాం.